రోహిణి కార్తెలో రోకళ్ళు పలిగే ఎండలతో మొత్తం ప్రజలు అల్లాడిపోయిన సంగతి మనం చూసాం. రోహిణి కార్తె అయిపోయిన తర్వాత మృగశిర కార్తె ఆగమనంతో మొత్తం కొంతమంది ప్రజానికి కొంచెం ఉపశమనం పొందుతారు. అంటే సంబంధించినటువంటి మృగశిర కార్తె ఆగమనంతో అంటే సంబంధించినటువంటి వాతావరణంలో మార్పు రావడంతో కొంచెం వాతావరణం కొంచెం చల్లబడడంతో మాత్రం సంబంధించినటువంటి ప్రజానికి కొంచెం చల్లబడి తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సంబంధించినటువంటి మృగశిర కార్తె రావడంతో మాత్రం సంబంధించిన గతంలో అయితే రోహిణి కార్తెలో గతంలో ఎండాకాలంలో ఉన్నటువంటి ఎండలకి అంటే సంబంధించిన బాడీలో అంటే మన శరీరాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత పర్సంటేజ్ తగ్గిపోవడంతో వలన మళ్ళీ సంబంధించినటువంటి ఏదైతే మృగశిర కార్తె రావడం సంబంధించిన వర్షాకాలం చిరుజల్లు పడడం వాటితో పాటు కొంతమంది దానికి బాడీ కూడా ఏదైతే ఎండలకి తట్టుకునే అంటే బాడీ అంటే శరీరం కూడా ఇప్పుడు చల్లదానికి తట్టుకునే విధంగా కూడా కొంతమంది అంటే పూర్వకాలం చూస్తున్నది సంబంధించినది. అంటే దానికి సంబంధించినటువంటి ఈ మృగశిర రోజున మాత్రం చేపలు తింటే సంబంధించిన బాడీలో ఉన్నటువంటి వేడి తగ్గి అదే ఇతర రోగాలు కూడా ఏవైతే సంబంధించినటువంటి రోగాలు కూడా రాకుండా మాత్రం ఇటు ఏదైతే రోగాలు అంటే అంటువ్యాధులు రాకుండా చర్మ వ్యాధులు రాకుండా ఉబ్బసం కానీ ఆయాసం కానీ రాకుండా మాత్రం చేపలు తింటారు అని మన పూర్వీకులు చెప్తున్నారు. మన పూర్వీకులు చెప్తున్న దాని ప్రకారం మొత్తం మృగశిర కార్తె రోజు మాత్రం చేపలు ఖచ్చితంగా తినాలని చెప్పేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అంటే హైదరాబాద్లో కూడా బత్తిని సొంతలు కూడా సంబంధించినటువంటి ఈ మృగశిర కార్తె రోజు నాడు సంబంధించి లక్షలాది మందికి మనం చేప పిల్లల సంబంధించిన వాళ్ళు మందు మాత్రం విక్రయిస్తున్న మనం చూస్తున్నాం. మరి ప్రస్తుతం మన మబ్బాలు ఉన్నటువంటి అంటే చేపల మార్కెట్లో ఉన్నాం. చేపల మార్కెట్ ఉదయం నుంచి మాత్రం చేపల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కోలాహలంగా ఉంది మార్కెట్ మొత్తం. అంటే ప్రతి ఒక్కరు కూడా చేపలు తినాలి అనే పూర్వీకులు చెప్తున్నటువంటి నానుడిని అనుసరించుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చేపలు కొనుగోలు మాత్రం చేస్తారు. మన మార్కెట్లో చూడవచ్చు ఇక్కడ సంబంధించినటువంటి చేపలు అంటే కొరమీను కంచెలు రొయ్యలు బొచ్చలు రవ్వులు పలు రకాలైన చేపలు కూడా ఇక్కడ మార్కెట్లో పెట్టి వాళ్ళు విక్రయిస్తారు. అయితే ముఖ్యంగా ఏంటంటే గంగపుత్రులకి ముఖ్యంగా ఇది సంబంధించినటువంటి మృగశిర కార్తెకి వచ్చిందంటే వాళ్ళు ఒక పండుగలకి భావిస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు అమ్మిన చేపలు ఒక ఎత్తు అయితే ఈరోజు ఏదో మృగశిర కార్తె రోజు అమ్మిన చేపలు ఒక ఎత్తు. ఎందుకంటే ఈరోజు ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరు కూడా అంటే దానికి బార్గింగ్ కూడా చేయరు. ఎందుకంటే చేపలు తినాలి కదా. ఎందుకంటే దొరకని పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు కూడా వెచ్చించుకుంటారు. డబ్బులు వెచ్చించి కూడా తీసుకుపోతున్న పరిస్థితి అని చెప్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ మొబైల్ నుంచి ఒక మచ్చాక ఇక్కడ వ్యాపారస్తులు మనతో మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగి చేస్తున్నారు. మీరు చెప్పండి అంటే మృగశిర కార్తె రోజు ఎందుకు ఈ అమ్మకాలు జరుగుతాయి, దీని విశిష్టత ఏంటి అసలు? ఈ మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక 30-40 టన్నుల చేపలు అమ్మే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. మన చేపల ధరలు కూడా మరి విపరీతంగానే ఉన్నాయి. ఈసారి కూడా మంచి బేరం కూడా బాగానే జరిగింది. మాకు చాలా లాభదాయకంగానే ఉన్నది. చేపలు కూడా ఈసారి నీళ్ళు ఆగడం వల్ల 3-4 ఏళ్ళ కానీ చేపలు పట్టకుండా ఉండడం వల్ల కూడా చేపలు కూడా ఇప్పుడు పెరిగి ఈ మధ్యన మంచి 3-4 కిలో సైజు రావడం జరిగింది. మాకు కూడా గిట్టుబాటు బాగానే జరిగింది. ఈ సందర్భంగా మాకు ఈ చేపల వ్యాపారం కూడా చేపలు చేసే వాళ్ళు కూడా అందరు కూడా లబ్ధిగా లాభదాయకంగానే ఉన్నది అందరికీ కూడా. ఈ మార్కెట్ విషయంలో రోజు కూడా చేపలు బాగానే అమ్ముతారు. ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా మాత్రం భారీ ఎత్తున చేపలు బాగానే అమ్మకం జరుగుతున్నది. ఎండాకాలం కూడా అంటే చుట్టుపక్కల చెర్లలో కూడా అన్ని చెర్లు ఎండిపోయినాయి. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ దూరం నుంచి? దూరం నుంచి కూడా అంటే విజయవాడ నుంచి అటు ఆంధ్ర నుంచి కూడా చేపలు ఎక్కువ తీసుకొస్తాం. ఇక్కడికి మేము ఎక్కువ శాతం ఆంధ్రాకి పోతాము. ఇక్కడ చేపలు మన తెలంగాణలో మే వరకే అయిపోతాయి చేపలు. ఇక తర్వాత మళ్ళీ ఇక మేము ఆంధ్రాలో లారీలు తీసుకుపోయి చేపలు తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేయడానికి చేసుకుంటాం. ఇక్కడ వ్యాపారం చేసుకొని చేస్తామని కొంత మండలికి మహిళలు కూడా ఉన్నారు. అడిగేస్తుందా అమ్మ? మీరు చెప్పండి, మా చేపలు ఎప్పుడు చెప్తున్నారు మీరు? మేము 30 సంవత్సరాలు అవుతుంది అమ్మబట్టి. ఇవే తెల్ల చేపలు, కొరమేన్లు, కంశాలు, రొయ్యలు అమ్ముతాం. మృగశిర కార్తె ప్రత్యేకత ఏంది అసలు? ఇది మృగశిల అంటే సంవత్సరానికి ఒక రోజు తినే పండగ. ఇది ఈ రోజుతోటి సంవత్సరం లాస్ట్ అన్నట్టు. మళ్ళీ చెర్లు అయిపోతే మళ్ళీ మృగశిలకు పిల్లలు అయిపోగానే పిల్లలు పోసుకుంటారు. పిల్లలు పెరిగినాక మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు పడతారు. మళ్ళీ మృగశిలతోటి లాస్ట్ అవుతాయి. అందుకే ఈరోజు ప్రత్యేకంగా అమ్ముతాం చేపలు. ఈరోజు ధరలు అంటే సమానంగా ఉంటాయి. ఈరోజు ఏముండే ఎక్కువ ఉంటాయి. ఓ 50 రూపాయలు ఎక్కువ ఉంటుంది కిలో మీద. జ్వరం వస్తున్నారా? మరి జ్వరం వస్తారు. అయిపోతాయి సాయంత్రం 4-5 వరకు అయిపోతాయి. మొత్తానికైతే ఇక్కడ చేపల అమ్మకాల ధర కూడా చెప్తారు. గతంలో కూడా చేప ధరలు ఉన్నా కూడా ఇప్పుడు కూడా ధరలు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు కొందరు మాత్రం వెనుకాడ. ఎందుకంటే మృగశిర కార్తె రోజు కంపల్సరీ చేపలు తినాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవైపు వ్యాపారస్తులు కూడా అంటే ఇతర ఊర్ల జిల్లాల నుంచి కూడా
ఖమ్మం కానీ, సూర్యాపేట కానీ, కోదాడ కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ పలు జిల్లాల నుంచి కూడా చేపలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు మనం జోరుగా చేపిస్తారు. ఉదయం నుంచి అంటే ఇవాళ తెల్లగట్ట 3 గంటల నుంచి ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ చేపల అమ్మకాలు మొత్తం జోరుగా జరుగుతున్నాయి. పల్లెల్లో ఉన్న పట్టణాల్లో కూడా ఎక్కడ ఇష్టం కూడా చెల్లెల్లో కూడా కొంతమంది చేపలు అమ్ముకునే నేపథ్యంలో కూడా అంటే ఈ మృగశిర కార్తె రోజు మనం ప్రతి ఇంట్లో కూడా ఇవాళ చేపల కూర అనేది మాత్రం ఆనవాయితీగా వస్తుంది. కంపల్సరీ వండుకొని తినాలని చెప్పేసి ప్రజలు ఒక నమ్మకంగా భావిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళతో మధు బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.